హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షాడో సీక్రెట్స్. ఈరోజు నేను చెప్పేది నిజ జీవితంలో జరిగిన సంఘటన. ఒక ఊర్లో కపుల్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవడం వల్ల ఎన్నో కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారు. కొన్ని ఇయర్స్ తర్వాత తను కన్సీవ్ అయింది. తను చాలా హ్యాపీగా ఉండే. అది ఒక ఊరు కావడం వల్ల అందులో బైక్స్ కానీ, కార్స్ కానీ, ఆటోలు కానీ ఏవీ లేకుండే. ఎటు వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ఎడ్ల బండిలోనే పోవాల్సి ఉంటుండే. అయితే ఒకరోజు తనకి చాలా పెయిన్స్ రావడంతో ఎడ్ల బండిలో తనకి హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. అయితే దారిలోనే దయ్యం చెట్టు కింద తనకి డెలివరీ అయిపోతుంది. తనకు ఒక బాబు పుడతాడు. బాబుతో వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళు. ఆ బాబుకి టీనేజ్ వచ్చేసరికి తనకి ఏవేవో సౌండ్స్ లైక్ గజ్జల సౌండ్లో ఎవరో ఏడుస్తున్నట్టు, నవ్వుతున్నట్టు, పిలుస్తున్నట్టు అలాంటి సౌండ్స్ వచ్చేటివి. కానీ తను ఎప్పుడూ వాళ్ళ ఇంట్లో చెప్పలేదు. ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పలేదు. ఆ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత తనకి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యేసరికి వాళ్ళ వైఫ్తో ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో కూడా క్లోజ్ ఉండేవాళ్ళు. తర్వాత ఒక 2 years తర్వాత వాళ్ళ ఇంటి పక్కన ఒక అమ్మాయి చనిపోతుంది. చనిపోగానే ఇతనికి డైలీ నైట్ ఇట్లా ఇంటి ముంగట కనిపించేది. తిను కూడా గజ్జల సౌండ్ వస్తుంది, ఎవరో ఏడుస్తున్నట్టుంది అని చెప్పి బయటికి వెళ్ళి చూస్తే ఇద్దరు ఒకరినొకరు చూసుకునేవాళ్ళు. అలా కొద్ది రోజుల తర్వాత చనిపోయిన ఆమె వాళ్ళ పాప కూడా చనిపోతుంది. తర్వాత వాళ్ళ పాపను ఇద్దరు ఇట్లా మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, గజ్జల సౌండ్స్ అవన్నీ ఎక్కువ అయ్యేసరికి నైట్ తిను బయటకు వచ్చి చూస్తే వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటారు. తనతో ఇతను కూడా మాట్లాడుకుంటూ రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాడు. అయితే వాళ్ళ వైఫ్కి ఒకరోజు డౌట్ వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ ఏమంటుందంటే, నువ్వు నైట్ అంతా ఏం చేస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, అసలు ఏమవుతుంది, ఏవేవో సౌండ్స్ వస్తున్నాయి అని అడిగేసరికి వాళ్ళ హస్బెండ్ చెప్తాడు, ఇట్లా వీళ్ళిద్దరు చనిపోయారు కదా, నాకు డైలీగా అనిపిస్తారు, ఇట్లా అయిందని వాళ్ళు చెప్తాడు. అయితే వీళ్ళ వైఫ్ నమ్మకుండా అయితే ఇతను చెప్పాడు, రేపు నైట్ నేను చూసినప్పుడు నువ్వు వచ్చి నా చేయి పట్టుకో, నేను నీకు కూడా చూపిస్తా అనేసరికి నెక్స్ట్ డే నైట్ వాళ్ళ వైఫ్ కూడా వచ్చి సౌండ్స్ రాగానే వాళ్ళ వైఫ్ ఇద్దరు బయటికి వెళ్ళి చూస్తే తన వైఫ్కి కూడా కనిపించాయి. దాని తర్వాత వాళ్ళ వైఫ్ చాలా భయపడుతుంది. తర్వాత చెప్తుంది, ఇక్కడ ఉండొద్దు, మనం ఇక్కడ ఉంటే మనకి సేఫ్ కాదు, ఎప్పుడైనా ఏమైనా అవ్వచ్చు అని చెప్పి వాళ్ళ వైఫ్ చెప్పేసరికి వాళ్ళిద్దరు ఇల్లు షిఫ్ట్ అవుతారు. షిఫ్ట్ అయ్యేసరికి ఒక 2-3 years బాగానే ఉంటారు. కానీ మళ్ళీ అన్ని సౌండ్స్ లాంటివి అక్కడ కూడా ఇలానే ఫేస్ చేసిన తర్వాత తను కొద్ది రోజుల తర్వాత చనిపోతాడు. ఇది ఒక స్టోరీ. ఈ స్టోరీలో క్యారెక్టర్స్ పేర్లు చెప్పొద్దని చెప్పారు, అందుకే చెప్పలేదు. Thanks for watching the video. Please do subscribe, like and share.